గత 50 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకం. జై శ్రీరామ్, జై విఘ్నేశ్వర మహారాజ్కి జై. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నత సంఘంలో ఉన్నాము. ఇక్కడ వినాయకునికి సంబంధించిన ఇవి ఉత్సవ విగ్రహము, ఇది మామూలుగా విగ్రహాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ ఉత్సవ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గత 50 సంవత్సరాల నుండి కూడా ఈ ఉత్సవ విగ్రహాన్ని ఈ సంఘం వాళ్ళు ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము దీన్ని నెలకొల్పుకొని అలాగే వేరొక విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టేసి ఈ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఈ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఆ వాగులో ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ వాగులో నీళ్లు చల్లి మళ్ళీ తీసుకొని వస్తారు. ఇది గత 50 సంవత్సరాల నుంచి కూడా ఒక దాదాపు అర్ధ శతాబ్దం నుండి కూడా ఇది నడుస్తున్నది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఏదైతే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో అప్పుడు ఈ మట్టి విగ్రహాలు ఈ స్థాయిలో లేకుండే, అంటే మామూలుగా చిన్న మట్టి విగ్రహాలు ఇవన్నీ ఉంటుండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి కుల పెద్దలందరూ కూడా దాన్ని విచారం చేసి ఈ 4 అడుగుల పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పి అదే సాంప్రదాయాన్ని నడిపిస్తున్నారు. ఈ సాంప్రదాయం ఇంకా నడుస్తుంది, ఇంకా నడవాలనే కోరుకుందాము. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పద్మశాలి కులోన్నత సంఘం అధ్యక్షుల్ని మనం ఇప్పుడు కలిసి మాట్లాడదాం, వారు ఏమంటారో విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ విగ్రహం గురించి, దీని గురించి ప్రత్యేకత మించి చెడు చెప్పండి. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘం వెక్కలదేవి లక్ష్మణ్ గారు స్థాపించి గుడి స్థాపించినాక 1974 సంవత్సరం నుంచి ఏదైతే ఈ పంచలోకం విగ్రహం ఉన్నదో పంచలోకం విగ్రహం ప్రతిష్ట ఏంటంటే పద్మశాలి కులోన్నత సంఘం ఆధ్వర్యంలో ప్రతి కులానికి ప్రత్యేక పద్మశాలిలే కాకుండా మన పద్మశాలి సంఘం వారికి ప్రతి ఒక్క కులం వారు మన పద్మశాలి సంఘం ప్రత్యేకంగా మన పంచలోక విగ్రహం కాడికి వచ్చి మొక్కి దర్శనం చేసుకొని ప్రత్యేకంగా మన కోటి నవదుర్గ ఆలయం దగ్గరికి వచ్చి మొక్కి ప్రదక్షిణలు చేసుకొని ప్రత్యేకంగా ఉన్న ప్రతిష్ట ఏంటంటే మన పంచలోకం విగ్రహం కోసం ప్రత్యేకంగా వచ్చేవారు పూరా కొరట్ల చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి మొక్కి దర్శనం చేసుకొని పోయేదే దాని ప్రత్యేకత. ఓకే, ఇప్పుడు బండ్ల రవికుమార్ గారు ప్రధాన కార్యదర్శి గారు, మీరు చెప్పండి. నమస్కారం. అయితే మన మహారాష్ట్ర బాంబే పూనా నుండి మన కొరుట్లలో ఉన్న పద్మశాలందరూ వలస వెళ్ళేవారు. అక్కడి నుంచి స్ఫూర్తిగా తీసుకొని 1962 నుంచి ఇక్కడ గణపతి ఉత్సవాలు నిర్వహించారు. అప్పుడు ఏంటంటే ఇప్పటి లెక్క పిఓపి కానీ మట్టి గణపతి లేకుండే చిన్న విగ్రహాలు ప్రతిష్ఠించేవారు. అయితే 1970 సంవత్సరంలో ఇక్కడ కళ్యాణ భవనం నిర్మించారు. ఇక్కడ పద్మశాలి కుల సంక్షేమ సంఘం కళ్యాణ భవనం నిర్మించిన తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు ఏమనుకున్నారంటే మనము చిన్న కాకుండా ఒకటి అని చెప్పి అప్పుడు అన్ని ఉత్సవ విగ్రహాలు మూర్తులు అన్నీ ఇత్తడి పంచలోహాలు ఉంటుండే. అట్లానే 4 ఫీట్ల మన పంచలోహ విగ్రహాన్ని తయారేపించిండ్రు. మనకు ఎక్కడా లేదు, నాకు తెలిసి అయితే మన రాష్ట్రంలో ఎక్కడ లేదు. అప్పుడు 74 సంవత్సరంలో వాళ్ళు ఈ పంచలోహ విగ్రహాన్ని తయారేపించి దాన్ని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠింపజేస్తుండ్రు. అయితే దాని కాలక్రమేణా యూత్ వచ్చిన తర్వాత 1990 సంవత్సరం నుంచి అరే ఇప్పుడు పిఓపి పెద్ద భారీ విగ్రహాలు ఉంటున్నాయి అని చెప్పి వేరే భారీ విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆ విగ్రహాన్ని కంటిన్యూ చేస్తుండ్రు. ఇప్పుడు మా బాడీ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఏంటంటే 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 51 సంవత్సరంలో మా ఆధ్వర్యంలో మేము ఈ పిఓపి కానీ మట్టి విగ్రహాలతో పాటు కూడా ఇత్తడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. మా కార్యవర్గంకు అదృష్టంగా భావిస్తున్నాం. 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ సంవత్సరం 51వ సంవత్సరం మా యువత ఆధ్వర్యంలో ఈ వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. సంతోషం. 50 సంవత్సరాల పంచలోహ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఇప్పుడు పద్మశాలి కుల సంఘం వాళ్ళు పెద్దలు చెప్పారు, నాయకులు చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకం.
తెలంగాణ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా పంచలోహ విగ్రహానికి పూజలు జరుగుతుండడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేకత కొరుట్ల పద్మశాలి సంఘానికి దక్కిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ క్రమంలో ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు, కార్యదర్శి బండ రవికుమార్ గారు మాట్లాడారు. జై శ్రీరామ్.